రాజకీయ నాయకులే కాదు బడా వ్యాపారవేత్తలను నయీం కేసు వెంటాడుతోంది. ఆ డాన్తో ఉన్న సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఓ ఎమ్మెల్సీకి ఉన్న లింకులు బయటపడ్డాయి. తాజాగా ఏపీకి చెందిన ఓ వ్యాపారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన వ్యాపారవేత్త ఈ డాన్తో కలిసి చాలా ల్యాండ్ సెటిల్మెంట్లు జరిపినట్లు తేలింది. ప్రస్తుతం నానక్రామ్గూడలో అతడు ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాడు. నయీంతో ఆయన బిజినెస్ లింకులకు సంబంధించి సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వెట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ వ్యాపారవేత్త ఎవరు, దీనిపై సిట్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది? ఇప్పటివరకు నయీం డైరీలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఐపీఎస్ లు, రెవెన్యూ, ఐఏఎస్ అధికారులు, చాలా మంది అధికారుల పేరుతో ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు బయటపడ్డాయి. అయితే మొదటిసారిగా ఒక వ్యాపారవేత్త హైదరాబాద్ నగరంలో ప్రముఖ స్కూల్ నడుపుతూ నానక్రామ్గూడలో ప్రముఖ స్కూల్ నడుపుతున్న ఒక వ్యాపారవేత్త పేరు కూడా నయీం డైరీలో ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ వ్యాపారవేత్తతో కలిసి కొన్ని సెటిల్మెంట్ నయీం చేశాడు అని చెప్పి దీనిలో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా నయీంతో తర్వాత ఈ వ్యాపారవేత్తలు కలిసి కొన్ని సెటిల్మెంట్, కొన్ని ల్యాండ్ దందాలు, కొంతమందిని బెదిరించినట్టుగా పూర్తిగా ఆధారాలు లభ్యమని ప్రధానంగా చూసినట్లయితే ఈ వ్యాపారవేత్త ఏపీకి చెందిన వ్యాపారవేత్త కొంతకాలం క్రితం ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ లో ప్రధానమైన స్కూల్స్ బిజినెస్ చేస్తున్నాడు, మరొక వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అయితే ఈ వ్యాపారవేత్తకు తర్వాత నయీంకు పెద్ద మొత్తం సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వ్యాపారవేత్తతో పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ చేశారు నయీం అని చెప్పి కూడా ప్రధానంగా ఆధారాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి సిట్టు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కొన్ని ఆధారాలు సేకరించింది. ఈ ఆధారంగా సిట్టు అధికారులు ఆ వ్యాపారవేత్తలను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కాకుండా అధికారులు అతను ప్రశ్నించి అతని దగ్గర ఉన్న వివరాలు కావచ్చు, మీతో తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే సిట్ అధికారులు చేస్తున్న దర్యాప్తులో ఈ వ్యాపారవేత్త పేరు బయటపడుతుంటే అతనికి సంబంధించిన నయీంతో ఉన్న లింక్స్ కావచ్చు, నయీం సంబంధించిన సెటిల్మెంట్ కావచ్చు, ఈ వ్యాపారవేత్త నయీం కలిసిన సెటిల్మెంట్, వీటన్నిటి మీద కూడా పూర్తి ఆధారాలను సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. రమేష్, మొన్నటి వరకు మాజీ మంత్రులు పేర్లు బయటపడ్డాయని చెప్పి తెలుస్తోంది. అలానే ఈ రోజు ఎమ్మెల్సీ కూడా లింకులు ఉన్నాయని తెలుస్తోంది. అలానే ఇప్పుడేమో వ్యాపారవేత్తల పేర్లు బయటకు వస్తున్నాయి. అసలు ఓవరాల్ గా సిట్ దర్యాప్తులో ఏం తేలుతోంది, వారు ఏమంటున్నారు? అసలు సిట్టు దర్యాప్తులో చాలా పేర్లు కావచ్చు, ప్రముఖుల పేర్లు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ పేరు డైరెక్ట్ గా, అంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసి ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ఒక సీనియర్ నేత పేరు ఇప్పటికీ రావడం జరిగింది. ఇది విచారణ జరుగుతున్న తరుణంలో ఈ సంఘటన సంబంధించి దానికి లింకప్ లోనే ఈ వ్యాపారవేత్త పేరు కూడా వచ్చింది. ఇక ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అటు భువనగిరి కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యాపారవేత్తలతో మాత్రమే సంబంధం ఉందని అనుకున్న పోలీసు అధికారులకు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రముఖ స్కూల్ నడుపుతున్న నానక్రామ్గూడ కేంద్రంగా ప్రముఖ స్కూల్ నడుపుతున్న ఒక వ్యాపారవేత్తతో కూడా ఈ నయీంకు సంబంధాలు ఉన్నట్లుగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాపారవేత్తకు అయితే నయీంకు ఎప్పటి సంబంధాలను, ఏ సెటిల్మెంట్ చేశారు, ఎక్కడ ల్యాండ్ దందాలు చేశారు, ఎవరిని బెదిరించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరుగుతుంది. సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో సిట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.